హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో హర్నీతో లంచ్ బాక్స్ ఎపిసోడ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి దానికి ఇంట్రొడక్షన్ చెప్పడమే మర్చిపోయాను. అందుకే ఇప్పుడైతే నేను ఎండింగ్ చెప్పే ముందు ఫ్రెష్గా ఇంట్రొడక్షన్ చెప్పి తర్వాత ఆ బ్లాగ్ అంతా మీరు చూశాక మళ్ళీ మీకు బాయ్ చెప్దామని చెప్పి వచ్చేసాను. సో ఇవాళ హరిణి తోటి దాని లంచ్ బాక్స్ సిరీస్ లైక్ మై మార్నింగ్ టు హరిణి స్కూల్కి వెళ్ళిపోయేంత వరకు నా రొటీన్ ఎలా ఉంటుందన్నది చాలామంది అడిగారు. లైక్ హౌ యూ విల్ బీ మేనేజింగ్ చిన్నోడితోటి దానికి బాక్స్ సర్దురుతూ అండ్ సమ్ టైమ్స్ షూట్కి ఎలా వెళ్తూ. సో ఇవాళ నాకు షూట్ అయితే బయటికి వెళ్ళి చేసేది లేదు, ఇంట్లోనే ఉందన్నమాట. ఒకటి మన యూట్యూబ్ బ్లాగే నెక్స్ట్. సో కెమెరా వచ్చే లోపు నేను ఏమేమి చేస్తాను, అప్పుడు దాకా నా బిజీ డే ఎలా ఉంటుంది, మార్నింగ్ ఒక 12 వరకు అని చెప్పేసి అది చేద్దామని అనుకుంటున్నాను. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మెయిన్గా ఈ పిల్లలకి బాక్స్ పెట్టడానికి నేను మార్నింగ్ 6:30కి లెగుస్తాను. దాని తర్వాత ఫస్ట్ నేను బ్రషింగ్ షవర్ అది చేసేసుకొని హర్నీని లేపుతానమాట, బకెట్ అంతా ఫిల్ చేసి. దాని తర్వాత రెడీ చేసి ఓ మై గాడ్ ఈలోపు సమ్ టైమ్స్ నేను వెళ్ళి కుక్ చేస్తాను, కిందికి కుక్ చేసి వచ్చి లేపి అప్పుడు రెడీ చేస్తాను హర్నీని. లేదు అంటే ఈ మధ్య అత్తయ్య చేసేస్తున్నారు హరిణికి బాక్స్. సో అలా లేదు అని అంటే ఇంకా దాంతోపాటే కిందికి వెళ్ళి ఫాస్ట్గా అది బ్రేక్ఫాస్ట్ తినేలోపు నేను బాక్స్ సర్దేస్తాను అనమాట. అలా 2-3 సర్దినవి ఇక్కడ వస్తాయి చూడండి. తర్వాత నేనేం చేస్తున్నాను ఇవాళ హరిణి కోసం బాక్స్ అన్నది అది కూడా చూపిస్తాను, చూసేయండి. చూడా ఇవాళ హరిణికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. స్పూన్స్ అయితే దీనికి ఎంత ఉంటాయి చూస్తాను, ఇలా లిఫ్ట్ చేసి తీసుకుంటుంది ఇదన్నమాట. సో ఇవాళ హర్నీ బాక్స్లో లంచ్ ఆవకాయ అన్న మామిడికాయ ముక్కలు పెట్టాను. ఇది ఎప్పుడు ఎక్స్ట్రా పెడతాను, లైక్ ఇక్కడ ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేసేదాన్ని, కానీ ఈ మధ్య నేను ఇక్కడ ఏదైతే రైస్ కానీ చపాతీ కానీ ఏదైతే పెడుతున్నానో కొంచెం ఎక్స్ట్రా అన్నది పెడుతున్నాను. బికాజ్ కొన్నిసార్లు షేరింగ్ చేశాక పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది, గేమ్స్ పీరియడ్స్ తర్వాత కానివ్వండి, ఏదైనా యాక్టివిటీ చేసాక ఆకలేస్తూ ఉంటుందని చెప్పి ఇట్లా పెడుతుంటాను. అండ్ కొన్నిసార్లు మా ఆర్డీ ఏం చేస్తుంది అంటే దానికి షార్ట్ ఇంటర్వెల్లో పెట్టే స్నాక్స్ తినకుండా ఒక్కొక్కసారి దానికి ఏదైనా ఫేవరెట్ బాక్స్ మనం పెట్టామనుకోండి ఇదే ఫినిష్ చేసేస్తుంది అలా. సో దిస్ ఈజ్ హరిణి లంచ్ బాక్సెస్ అన్నమాట. ఇలా డిఫరెంట్గా చేసి నైస్గా ప్యాక్ చేస్తాం. సో ఇవాళ బాక్స్లో పులిహోర, రాగి మురుకులు అండ్ సున్నుండ, వీటితో పాటు ఇంకా ఈ బిస్కెట్స్ కూడా పెట్టాలన్నమాట. దీస్ ఆర్ లైక్ హరిణి ఫేవరెట్ బిస్కెట్స్ అండ్ సున్నుండ ఈజ్ ఆల్సో ఫ్రమ్ NM Foods. సో ఫాస్ట్గా సర్దేస్తున్నా. ఇది కొంచెం ఎక్స్ట్రా చేసుకున్నాను నేను తినడానికి. హరిణి ఈజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ తింటుంది. ఇవాళ రైస్, హరిణి ఫేవరెట్ బెండకాయ కర్రీ, జిలేబీ. అండ్ స్నాక్స్లో ఏం పెట్టానంటే రాగి మురుకులు అండ్ నార్మల్ మురుకులు. సో మామ్స్ అందరికీ ఎవ్రీ మార్నింగ్ చాలా రష్ అన్నది ఉంటుంది. లైక్స్ యూనిఫామ్ ఎతకాలి, మళ్ళీ పిల్లలకి సాక్స్లు ఒకటి దొరికితే ఒకటి దొరకదు, హెయిర్ బ్యాండ్స్, ఓ మై గాడ్. సో ఎవ్రీ డే ఐ స్ట్రగుల్ టు ఫైండ్ అవుట్ ఏం హెల్దీ టిఫిన్ చేయాలి అని చెప్పేసి, అది కూడా స్కూల్కి తీసుకెళ్తే ఎంటీగా రావడానికి. కొన్నిసార్లు అయితే తీసుకెళ్తుంది, కనీసం ఓపెన్ చేసి చూస్తుందో లేదో అన్టచ్డ్గానే తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఇంటికి. సో అందుకే ఇవాళ నేను హరిణికి ఫేవరెట్ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయబోతున్నాను. సో దాట్ అది హెల్దీగా ఉంటుంది, తృప్తిగా తింటుంది అండ్ ఇంటికి ఎంటీ బాక్స్ వస్తుంది అనమాట. దాట్ ఈస్ స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ నూడిల్స్. ఈ నూడిల్స్ హరిణితో పాటు నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే స్లర్ప్ ఫార్మ్ నూడిల్స్ అనేది కంప్లీట్లీ మేడ్ ఫ్రమ్ మిల్లెట్స్. ఇందులో ఎలాంటి మైదా లేదు కాబట్టి వెరీ సేఫ్ టు యూజ్ అండ్ గివ్ టు కిడ్స్ అనమాట. సో అందుకే హరిణి నూడిల్స్ అడిగినా నో చెప్పకుండా నేను దానికోసం ఈ స్లర్ప్ ఫార్మ్ మిల్లెట్ నూడిల్స్ని కుక్ చేసి ఇస్తూ ఉంటాను. సో ఈ నూడిల్స్ కుక్ చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ చాలా ఈజీ. అండ్ నేను ఇది రెగ్యులర్గా ఇవ్వడానికి కూడా ఇష్టపడతాను. వై? బికాజ్ ఇందులో మైదా లేదు కాబట్టి అండ్ ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ మిల్లెట్స్ కాబట్టి పిల్లలకి హెల్దీయే. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం అందులో వేసేసామనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, మనకు కావాల్సిన హెల్దీది కూడా తినేసి హ్యాపీగా హెల్దీగా ఉంటారనమాట. సో అందుకే సమ్ టైమ్స్ అలా దాన్ని అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటా.
హరినికి నేను లంచ్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా ప్యాక్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ లైక్ స్లర్ప్ ఫార్మ్ కుకీస్. సో దిస్ ఈస్ లైక్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్ ఫర్ కిడ్స్. ఇందులో నో మైదా, నో పామ్ ఆయిల్, క్లీన్ ఇంగ్రీడియంట్స్తో చేశారు ఈ కుకీస్ అని. సో పేరెంట్స్ క్యాన్ ట్రస్ట్. అండ్ దిస్ ఈస్ లైక్ మేడ్ విత్ సూపర్ గ్రెయిన్స్ లైక్ రాగి అండ్ ఓట్స్. కమ్స్ ఇన్ కిడ్స్ 2 ఫేవరెట్ ఫ్లేవర్స్ లైక్ చాకో రాగి అండ్ బనానా ఓట్స్తో వస్తుంది కాబట్టి కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మా హరిని వస్తే ఎలా తినేస్తుందో చూడండి. వస్తున్నట్టుంది, సౌండ్ వినిపించింది మేడంది. నూడిల్స్ కూడా రెడీ అయిపోయినాయి, ప్యాక్ చేసేద్దాం. అమ్మా నా బాక్స్ రెడీనా? అమ్మ నాకేం చెప్పాను అదే పెట్టావు కదా, రౌండ్ రౌండ్ అలా రౌండ్ రౌండ్ ఉంటాయి కదా. ఏందా అవుతారా మీంది పెట్టు. దీనికి స్కూల్ డ్రెస్ వేసుకోవడం వచ్చు కానీ ఇవి మాత్రం పెట్టుకోవడం రాదు. ఇవే అమ్మ రౌండ్ రౌండ్ అవేనా? కానీ ఇవాళ నేను నీకు బిర్యానీ పెడుతున్నా బాక్స్లో, వెజిటేబుల్. సో బాక్స్ ప్యాక్ చేసేస్తా ఫాస్ట్. ఎలాగైనా కొంచెం ఎలాగైనా మిగులుతుంది కదా, నాకు బ్రేక్ఫాస్ట్ కి పెట్టేసి మంచిగా హ్యాపీగా తిని. బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇదే తింటావా హరిని? ఏం చేస్తున్నావు? అది స్నాక్ బాక్స్. వెళ్ళి కూర్చోపోస్తున్నా ఫాస్ట్ గా రెడీ చేసేసి బాక్స్ పెట్టేసి. సరేమ్మా, థ్యాంక్ యూ. ఇలాగే చేస్తారు చూడండి. సో హరినికి ఫాస్ట్గా ప్యాక్ చేసేస్తున్నా. ఇప్పుడు 2 కుకీస్ ఇక్కడ కూడా పెట్టాలని చెప్తుంది. సో ఫ్రెండ్స్, నో మ్యాటర్ లైక్ మార్నింగ్ రొటీన్స్ అన్నది ఎంతగా ప్లాన్ చేసుకున్నా ఈ టైనీ లిటిల్ థింగ్స్ అన్నది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. లైక్ సో మొత్తానికైతే చాలా కష్టపడి చేసేసాము హరిని ఫేవరెట్ బాక్స్. సో ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో చాలా వెజ్జెస్ ఉన్నాయి అండ్ బిస్కెట్స్ విచ్ ఆర్ వెరీ హెల్దీ. అండ్ మోర్ ఓవర్ బాక్స్ అన్నది నాకు ఎంటీగా ఇంటికి వస్తుంది అనమాట. దట్స్ వై. సో ఇప్పుడైతే హరిని పంపించేసాను. నేర్చుకో నాన్న కింద బ్యాగ్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా బాయ్ బాయ్. మంచిగా రాయి ఆ డిక్టేషన్ వర్డ్స్ అంతా. కెన్ యూ సెండ్ సేమ్ టుమారో? రేపు సేమ్ బాక్స్. ఇట్ డిపెండ్స్ ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ అట్ స్కూల్ టుడే. ఓకే బాయ్. 1 minute. దిస్ ఈస్ లైక్ హనీ మార్నింగ్ రొటీన్. స్కూల్ బస్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఒక మంచి కాఫీ తాగితే దెన్ నాకు ఇలా డే అన్నది స్టార్ట్ అవుతుంది. సో మర్చిపోకండి, మీ పిల్లలకి కూడా మీరు హెల్తీ బాక్స్ పెట్టాలి. అసలు ఏం పెట్టాలి వాళ్ళకి నచ్చాలి అండ్ మనకి ఎంటీ బాక్స్ ఇంటికి రావాలి అనుకుంటే డెఫినెట్లీ స్లర్ప్ ఫార్మ్ నూడిల్స్ని ట్రై చేయండి. బికాస్ దిస్ ఈజ్ మేడ్ బై 2 mothers అండ్ కంప్లీట్లీ సేఫ్ టు యూజ్, విచ్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఫ్రమ్ మిల్లెట్స్ కాబట్టి డూ ట్రై. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ బిస్కెట్స్ ఆర్ యమ్మీ అండ్ వెరీ టేస్టీ. నేను అప్పుడప్పుడు మేధాంష్కి కూడా ఇస్తాను. వాళ్ళ ఏజ్కి గ్రూప్ కూడా వేరేది ఉంటుంది స్లర్ప్ ఫార్మ్ది, ఇక్కడ ఎక్కడో పెట్టినట్టున్నా. సో వాడికి కూడా వేరే తెప్పించాను అనమాట. సో ట్రై చేయండి. ఇప్పుడు వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం. చెప్పు, ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఇందాక నుంచి ఏదో చెప్తున్నావు కదా. నేను మీ అందరితో మాట్లాడుతూ ఉంటే నా బ్యాక్గ్రౌండ్లో వీడు ఏదో చెప్తా ఉన్నాడు. డిచ్చుకుంటు డీ 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 డిచ్. ఇప్పుడు ఈ మైక్ తీయాలన్నమాట. మొద్ద ఆమె తినిపిస్తా. చలో లెట్స్ గో. సో ఇప్పుడైతే హరిని స్కూల్కి వెళ్ళిపోయింది. నాకు మండే రొటీన్ అండ్ మార్నింగ్ రొటీన్స్ అన్నది చాలా కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు లైక్ రిలాక్స్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా హరినితో పాటు నేను కూడా మార్నింగే స్నానం చేసేస్తాను కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు లేట్ అవుతుంటే దాన్ని పంపించొచ్చి చేసేస్తాను. మేధాంష్కి అయితే కొంచెం మెల్లిగా చేపిస్తాను, బికాజ్ వాడు కొన్నిసార్లు దాంతో పాటే లేస్తాడు అండ్ సమ్ టైమ్స్ మెల్లిగా లేగిస్తాడు. ఇవాళ అయితే దాంతో పాటు లేదంటే దానికంటే ముందు కూడా లేస్తాడు. అండ్ సాటర్డే సండే అలా హాలిడే వస్తుంది కదా, కొంచెం రిలాక్స్గా పడుకుందామని అలారమ్స్ అన్నీ ఆఫ్ చేస్తే 6:30కే లేపుతాడు నన్ను. జనరల్గా నేను ఆ టైంకి నాది అలారం ఉంటుంది. సో ఎవ్రీడే ఆ టైంకి లేస్తూ ఉంటాను కాబట్టి అలవాటు అయిపోతుంది. వీడికి ఏదో అలవాటు అయినట్టు వీడు అదే టైంకి లేపుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి మా టీవీలో ఏమొస్తుందా, మా ఆశా బేర్. ఇప్పుడు దాకా కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. కొంచెం సమ్ టైమ్స్ వాడు అంత ఎర్లీగా లేస్తే 9 to 11 పడుకుంటాడు. లేదు అని అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించాక స్నానం చేయించేస్తే 11 o'clock నుంచి 12:30 అరౌండ్ అట్లా 1.5 hour అట్లా పడుకుంటారనమాట.
సో ఇలా ఉంటుంది. కానీ ఈ పనులంతా అయిపోయాకే నేను మార్నింగ్ ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతా. ఇవాళ కొంచెం లైట్‌గానే కలుపుకున్నట్టున్నా. అండ్ షుగర్ లెస్‌గా తాగుతా. నాకు అలా ఇష్టం. సో అలా నా డే అన్నది స్టార్ట్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ సమ్‌టైమ్స్ చేస్తాను. మోస్ట్‌లీ చేయను. ఎందుకంటే ఎర్లీగా లంచ్ చేసేస్తాను. అరౌండ్ 12:30 అట్లా చేసేస్తాననమాట. సో నేను బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ చేయను. ప్రెగ్నెన్సీ టైంలో చేయాల్సొచ్చింది. బికాజ్ బేబీ కోసం తినండి, తినండి, తినండి అంటూ ఉన్నారు. ఇంక అలా అవుతది. ఇప్పుడు రుషిబా కూడా రెడీ అవ్వడానికెళ్లారు. ఇప్పుడు ఆయన కూడా ఆఫీస్‌కి బయలుదేరుతారు. చూడండి నా లంచ్ టైం వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో. కానీ మధ్యాహ్నాలు కూడా పడుకోవట్లేదు. ఎందుకంటే నైట్ నిద్ర రాదు కాబట్టి. సో హ్యావ్ ఎ గుడ్ డే. మొత్తం వీడియో చూడండి. ఎండ్ వరకు మర్చిపోవద్దు. హే గాయ్స్, ఐ యామ్ బ్యాక్ అగైన్. సో అని స్కూల్కి వెళ్ళిపోయింది. మంచి కాఫీ తాగేశాను. మేధాన్ష్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. అండ్ వాడు ఒక చిన్న న్యాప్లో ఉన్నాడనమాట. చెప్పాను కదా, సమ్ టైమ్స్ వాడు లైక్ 9 to 10:30, 11 మధ్యలో పడుకుంటాడు. లేదు అని అంటే ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేస్తే 11 నుంచి 1 వరకు అలా పడుకుంటాడు అని చెప్పేసి. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవ్వస్తుంది. నేను చేసే పని చూపిస్తా. చూసారా, ఇన్ని బట్టలన్నీ ఇప్పుడు మడతేస్తూ కూర్చోవాలన్నమాట. ఎందుకంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మడతేస్తా అంటారు, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే నేను వార్డ్రోబ్స్లో దాని తగ్గట్టు ఏమంటారు, ఒక ప్యాటర్న్కి తగ్గట్టు నేను సర్దుకుంటాను. కాబట్టి అది నేను మడతేసుకుంటేనే నాకు నచ్చుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా సర్దేసి కాస్త నడుము వాల్చి లంచ్ కూడా ఏంటో ఇవాళ చూడాలి. ఏమైనా కుక్ చేయనా, లేదంటే అతే ఏమైనా చేస్తున్నారా, నేనేం తింటున్నాను. సో బేసిక్గా హరిని స్కూల్కి వెళ్ళిపోయాక నేనేం చేస్తాను అన్నది అందరి డౌట్. బికాస్ మేధాంశ్ అయితే కొన్నిసార్లు అసలు ఈ టైం కూడా నాకు ఇవ్వడు. ఇప్పుడు ఇవి కూడా 2 trips బట్టలు మడతేద్దాం అని చెప్పి అలా ఉంచేసాను. చూడండి, ఇప్పుడే అన్ని బాల్కల్ నుంచి తెచ్చి అలా వేసా. ఫాస్ట్గా మడతేస్తాను, కానీ ఏమైనా చూసుకుంటూ. అయితే నేను టీవీలో మా బోనాల జాతరది అది నేను లైవ్లో చూడలేదన్నమాట. అది మిస్ అయింది. ఇప్పుడు పెట్టుకొని చూసుకుంటూ ఫాస్ట్గా మడతేస్తాను. ఎందుకంటే నాకు బట్టలు మడతేసేటప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. లైక్ ఐదర్ పొద్దున్నే ఏమో అమ్ముతున్నారు మా ఇంటి దగ్గర, ఏదైనా మూవీ అయినా, ఏదైనా షో అయినా, లేదంటే మన వ్లాగ్ అయినా, ఏదైనా ఒకటి పెట్టుకొని అలా చూస్తూ ఫాస్ట్గా మడతేస్తా. అందులోనూ చిన్న బట్టలు మడతేయాలంటే గుడ్డుది షార్ట్, కానీ ఫాస్ట్గా మడతేసేస్తా. నేను ఏ పని అయినా చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేస్తాను. కానీ బట్టలు మడతేయడం అంటేనే ఏంటో తెలియని బద్ధకం వస్తుంది అనుకుంటా అందరికీ. నేను చాలా రీల్స్లో చూశాను. లైక్ అక్కడ కొన్ని బట్టలు ఉంటాయి, దాంతో ఇవాళ మడతేద్దామా అనుకుంటూ ఉంటారు. వెంటనే తెచ్చి ఇంకొన్ని చూసి కొన్ని ఉన్నాయి కదా, ఇంకొన్ని అయ్యాక మడతేద్దాం, లేదంటే ఇంకొక రౌండ్ అయ్యాక మడతేద్దాం అనేసి అలా అనుకుంటారు. సో అలా 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 ఇలా ఇలా అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ మై వాట్ వి సే కైండ్ ఆఫ్ మార్నింగ్ రొటీన్స్. నాట్ ఎవ్రీ డే, బట్ స్టిల్ ఆల్టర్నేట్ డేస్ అయినా ఉంటుంది. ఎందుకంటే నేను పిల్లలకి డే మొత్తంలో ఒక 2 జతలు మినిమం, ఒక 2 అయితే, అండ్ సమ్ టైమ్స్ మేధాంష్కి 3 కూడా. ఎందుకంటే హరిని ఇంకా మేధాంష్ 2 times షవర్ చేస్తారు. ఇలాంటి క్లైమేట్లో కూడా ఇంకా వినదు మా హరిని పాప. కొన్నిసార్లు వద్దు అన్న కూడా నేను చేసేస్తా అనేసి చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఐరన్కి ఇచ్చే బట్టలు సపరేట్గా పెట్టేసి మిగతావన్నీ ఫాస్ట్గా మడతేసుకుంటా. అది దట్ ఈస్ కైండ్ ఆఫ్ మార్నింగ్ రొటీన్. సో మీరు కూడా అలాగే చేస్తారా బట్టలు మడతేసే విషయంలో? డెఫినెట్లీ ఈ వ్లాగ్ చూస్తున్న లేడీస్ కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే సరే నెక్స్ట్ అనుకుంటూ అట్లా ఉంచేస్తా. తర్వాత ఇట్లా కుప్పలు అవుతాయి. కానీ నేను మడతేస్తే చూడండి, ఇలా యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి ఇలా వార్డ్రోబ్లో పెడితే ఐ క్యాన్ పిక్ అనమాట. అలా సెట్ చేసుకుంటా. ఈ ప్యాంట్ గురించి చాలామంది అడిగారు. నేను చాలాసార్లు వేసుకున్నాను, కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వేసుకుంటూ ఉన్నాను. సో ఈ ప్యాంట్ మ్యాక్స్లో తీసుకున్నాను అన్నమాట. ఏదో ఫిగ్ కంపెనీ అని ఉంది. సో దాని తర్వాత నాకు కూడా దొరకలేదు. కానీ దిస్ ఇస్ మై ఫేవరెట్. ఒక 3 years పైనే అవుతుంది. మళ్ళీ ఇలాంటిది దొరకట్లేదు. అండ్ ఎలాస్టిక్ కూడా కొంచెం లూజ్ అయింది వేస్ట్ దగ్గర, బట్ స్టిల్ ఐ ఆమ్ మేనేజింగ్.
సో ఇలాంటి ప్యాంట్స్ మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో అట్లా దొరికేస్తున్నాయి. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, అందుకే చెప్పాను. అండ్ మై డైలీ రొటీన్ వేర్ చేయమనేసి చెప్తూ ఉంటారు. ఆ రొటీన్ వేర్ ఏముంటుంది, ఇలాంటి ప్యాంట్స్ ఒక 4 కలర్లు ఉంటాయి. మిగతా టీషర్ట్లన్నీ మా ఆయన ఆర్డర్ నుంచి దొబ్బేస్తాను. మొన్న కూడా చాలా దొబ్బేస్తాను. సో ఇక్కడ ఉన్న టీషర్ట్స్ అన్నీ మోస్ట్లీ శివావే, ఎందుకంటే అవి నాకు కంఫర్ట్గా అనిపిస్తాయి. నైట్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటాను, కాకపోతే అవి కొంచెం ఏమంటారు అంత కంఫర్ట్ అనిపించదు. ఎప్పుడైతే శివ వార్డ్రోబ్లో నుంచి కొన్ని దొబ్బేస్తానో అవి కంఫర్ట్ అనిపిస్తాయి. కొన్నిసార్లు కొత్తవి కూడా నచ్చితే ఇది నీకు ఎందుకు టైట్ అయిపోయింది అని అట్లా తీసేసుకుంటూ ఉంటా. సో శివ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇట్లా బట్టలు మడతేసుకొని ఫాస్ట్గా పని చేసేసుకుంటా. సో బట్టలన్నీ మడతేసాక ఇలా ఉంటుందన్నమాట. ఇంకా బెడ్షీట్ అది కూడా సెట్ చేయాలి. మెస్సీగా ఉంటుంది, పిల్లలు ఉంటే ఈ మూట కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఐరన్కి పంపించే బట్టలు, రిమైనింగ్ ఇవి మళ్ళీ ఎక్కడక్కడ సర్దాలి, ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. కానీ ఇవాళ మాత్రం మంచిగా ఎండ వస్తుంది. నిన్న వర్షం పడింది, ఇవాళ మాత్రం మంచిగా ఎండ దంచుతుంది. అందుకే ఇంకా మిగతా బట్టలు అన్నీ కూడా వాషింగ్కి వేసాను, చూడాలి. సో అందరి మామ్స్ లాగే నా మార్నింగ్ రొటీన్ కూడా చాలా రెగ్యులర్గా అట్లనే ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ నాకు ఏమంటారు పనులన్నీ తొందరగా అయిపోతే పడుకుంటాను, లేదు అని అంటే ఏదో ఒక సీజనో ఏదైనా మూవీయో అలాంటివి చూసేసుకుంటూ ఉంటాను అనమాట పిల్లలు వచ్చేలోపు. కానీ మోస్ట్లీ పడుకోను, ఎందుకంటే నైట్ నిద్ర రాదు కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ సర్దాక నాకు కొన్ని పెండింగ్ జ్యువెలరీ ఉంది, అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ? ఆ జ్యువెలరీ మొన్న నేను ఒక షూట్కి వెళ్ళాను అనమాట, వరలక్ష్మి వ్రతం స్పెషల్ది. ఆ షూట్కి తీసుకెళ్ళి అట్లే మెసేజ్ చేసి పెట్టేసి అవి ఫాస్ట్గా సర్దేసుకుంటాను. ఎందుకంటే మేధాంశ లేచేలోపు ఇవన్నీ చేసేసుకున్నాను అనుకోండి, ఎక్కడక్కడ పెట్టేసుకుంటే మళ్ళీ నాకు నెక్స్ట్ టైం షూట్ అప్పుడు ఈజీగా దొరికేస్తాయి అనమాట. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఏదో ఒక పనిలో ఆక్యుపైడ్గా ఉంటాను. సమ్ టైమ్స్ షూట్ ఉంది అని అంటే ఈ మధ్య కొంచెం నేను మేధాంష్ని ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను అనమాట, లైక్ ఉంటాడా లేదా అని చూడడానికి. సో మోస్ట్లీ వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్ళేటప్పుడు కొంచెం ఫీడ్ చేసి వెళ్తే అత్తయ్య వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట, ఉంటున్నాడు. మొన్న అయితే ఆల్మోస్ట్ నేను 11 o'clock వెళ్ళాను షూట్కి, 11 to మళ్ళీ 9 o'clock రిటర్న్ అయ్యాను ఇంటికి. అప్పటి వరకు ఉన్నాడు. కానీ ఈ మధ్యలో నేను ఫోన్ కూడా చేయను, మళ్ళీ నా మాట విన్నా నా వాయిస్ విన్నా ఎడ్ చేస్తాడని చెప్పి అప్డేట్స్ అన్నీ శివాని అడుగుతూ ఉంటాను. లేదంటే కెమెరా ఉంది కాబట్టి కెమెరాలో చూస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఇలా ఉంటుంది ఎవ్రీ మామ్స్ రొటీన్. అండ్ పాపం ఐ అప్రిషియేట్ ఆల్ ద వర్కింగ్ మామ్స్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని చేసుకుని పిల్లల పని చేసి మొత్తం ఫ్యామిలీ వర్క్స్ అన్నీ చూసుకొని దెన్ అర్జెంట్ అంటున్నా అంత టైం టు టైం సెట్ చేసుకొని దే విల్ బి లీవింగ్ ఫర్ ద వర్క్ అనమాట. ఎవరైనా ఏ వర్క్ అయినా కానివ్వండి, కానీ ఈ ఫస్ట్ ఇంట్లో బ్యాలెన్స్ చేసి దే విల్ బి గోయింగ్ కదా. సో రియలీ గ్రేట్, ఎందుకంటే వాళ్ళ పనులు చేసుకుంటూ అందరి పనులు చేసుకుంటూ మళ్ళీ మన వర్క్ ప్రొఫెషనల్గా మన వర్క్ మనం చేసుకోవాలన్నది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో ఐ సెల్యూట్ ఆల్ ద మదర్స్. సో ఇప్పుడు ఫాస్ట్గా సర్దాలి, నెక్స్ట్ లంచ్ ఏంటో చూడాలి. నా మార్నింగ్ రొటీన్ టు లంచ్ వరకు. సో లంచ్ ఏంటో కూడా నెక్స్ట్ మీరు చూసేస్తారు కాబట్టి స్టే ట్యూన్డ్. ఈ లోపు మధ్యలో నాకు ఒక షూట్ కూడా ఉంది. ఇప్పుడు నేను అరౌండ్ 11 o'clockకి అలా రమ్మని చెప్పాను కెమెరా. ఐ హ్యావ్ 1 షూట్. ఆ షూట్ కూడా నేను ఫినిష్ చేసేసుకొని దాని లంచ్ ఏం చేస్తున్నాను అనేది మీకు చూపించేస్తాను. అమ్మయ్య, ఆల్ ద డే చాలా డే అంటున్నా, ఎంత అయింది టైము? 1:30 అవుతుంది. అంటే నేను 11 వరకు ఆ బట్టలు అవి సర్దేసి మధ్యలో మేధాంష్ని పడుకోపెట్టేసి ఇంకా అంతా చూపించలేవాడు, ఇంకా పడుకునే ఉన్నాడు. ఇప్పుడు లేట్గా పడుకున్నాడు, నాకు పనున్న రోజే పడుకోడు అనమాట. 12ంటికి పడుకున్నాడు. అలా పడుకున్నాక నా షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నాను. ఆ ఎపిసోడ్ ఏంటో ఏం ఎపిసోడ్ చేశాము ఇవాళ, ఒక కుకింగ్ ఎపిసోడ్ చేశాను అనమాట. సో అది నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. టైర్డ్ అయిపోయా, అన్నం తినేది అది చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇవాళ పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బట్ ఫోటో అయితే తీసుకున్నాను లంచ్లో ఏం తిన్నానని చెప్పి. సో ఇవాళ నా లంచ్ ఎగ్ టమాటో కర్రీ అండ్ పచ్చిమిర్చి బెండకాయ కూర అత్తయ్య చేశారు. ఈ ఎగ్ కర్రీ నేను చేసుకున్నాను. అది ఇంకా టైం సరిపోలేదు తీద్దామని చెప్తే, బట్ ఇవాళ నా లంచ్ ఇదే అనమాట. ప్రత్యేకంగా షూట్ చేసి మూడు లేకుండా టయర్డ్ ఉండే. ఇవాళైతే నిద్రపోతా, కొంచెం టయర్డ్ ఉంది, ఎందుకో కళ్ళు మండుతున్నాయి నాకు. కొంచెం మంచిగా డ్రాప్స్ వేసుకొని ఒక చిన్న న్యాప్ వేసి లేద్దామని అనుకుంటున్నాను. సో ఐ హోప్ గాయస్ మీకు ఈ నా మార్నింగ్ రొటీన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము.
ఇంక ఇలాంటివి ఏం చూస్తాం మనం, నేను కూడా ఏం చేస్తానని చాలా ఆలోచించా. కానీ చేయాలనుకుంటే చాలా పని ఉంటుంది, కాకపోతే రికార్డ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. నేనే ఇలా సెల్ ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అన్నీ నాకే పడడంతో కొంచెం టైర్డ్ అనిపిస్తూ ఉన్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ ట్రై. అండ్ హరిని కోసం బాక్సెస్ చేసినప్పుడు అప్కమింగ్ కూడా ఇంకా మంచి మంచి రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ రెసిపీస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. బాయ్. ఇది ఒక స్నాక్ ఐటమ్ అనమాట, అందరికీ నచ్చుతుంది, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు. అండ్ హరినికి కూడా స్కూల్ స్టార్ట్ అయింది, ఏదో ఒక స్నాక్ ఉండాలి. స్నాక్స్ అదేంటో బయటవి చిప్స్ అలాంటివి అవి ఎక్కువ తినదు. ఐ మీన్ మేము ఆఫర్ చేసినా కూడా తిందు, ఇంట్లో ఏం చేసినా తింటుంది. అండ్ స్వీట్స్ అవి కూడా నానమ్మ సున్నుండ చెయ్యి, నానమ్మ ఈ స్వీట్ చేయని ఇలా అడుగుతూ ఉంటుంది అనమాట. సో అత్తయ్య అన్నారు ఇవాళ మనము ఏంటది, దీని పేరు కారం చెక్కలు, పొడుగు కారం చెక్కలు.